నమస్తే అండి. ఇది మన మురళీనగర్ సైటు డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ది. ఈరోజు మన స్లాబ్ జరుగుతుంది ఇక్కడ. మనం ఈ సైట్ వరకు వచ్చేసరికి మొత్తం మనం జాకీ సెంటరింగ్ కూడా సార్ కింద నుంచి. అంటే మనకి ఎక్కడ కూడా సెంటరింగ్ దక్కన్నా ఏమైనా సైడ్లు తోయకుండా మొత్తం మనం జాకీ ఓడాము. స్టీల్ వచ్చేసరికి మొత్తం కూడా మీరు చూసినట్టయితే మొత్తం వైజాగ్ స్టీలేనండి. మీకు మొత్తం సిమెంట్ కూడా మనం వచ్చేసరికి మొత్తం అల్ట్రాటెక్ సూపర్ అండి. ఫస్ట్ నుంచి మనకి వాటర్ ప్రూఫ్ కెమికల్ కూడా వాడుతున్నాం స్లాబ్లో. మన ఈ సైట్లో వచ్చేసరికి మీకు ఎక్కడ డబుల్ మ్యాట్లో కూడా దిక్కన మొత్తం మనం స్టాండ్లు వేసి గుర్రాలు వేసాం సార్. ఇంకెక్కడ కూడా ఇందువల్ల ఏం జరిగింది అంటే మ్యాట్కి ఆనుకోకుండా ఇలా మనం నుంచున్నా కూడా మ్యాట్ ఆనుకోదు సార్. మీరు చూస్తున్నట్టయితే ఆ బండి వస్తున్నారు చూడండి కాంక్రీట్తో. అది కూడా మీకు ఏమైందంటే తోసేటప్పుడు ఈ గుర్రాలు లేకపోతే ఈ 2 మ్యాట్లు అతుక్కుపోతాయి సార్. అందువల్ల మనకి స్ట్రెంత్ తగ్గే అవకాశం ఉంటుంది. దానికోసం మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి మొత్తం గుర్రాలు వేసి పెట్టాం సార్. స్లాబ్ ఎంత మందం వేస్తారు? స్లాబ్ మొత్తం మనం టోటల్గా 5 ఇంచెస్ వేస్తాం సార్. 5 ఎక్కువ వేస్తాం. మెటల్ వచ్చి ఎంత ఎంఎం వాడతారు? 20 mm వాడతాం సార్ మనం. మొత్తం 20 mm మెటల్ కేసీపీ సూపరే సార్. మన ఏ సైట్ లో కూడా కేసీపీ సూపరే వాడతాం. మనం వేరే సిమెంట్ ఏదైనా వాడం. మీ వెనకున్న ఐరన్ రాడ్లు అంత లావుగా ఉన్నాయి. మీరు చూసినట్టయితే సార్ 25 mm సార్ వైజాగ్ 550D సార్. మీకు ఈ మధ్యలో చూస్తున్నారు కదా, మీకు మధ్యలో కాలం లేదు సార్. అక్కడ ఈ 2 భీముల్లో మీరు చూస్తే పార్కింగ్ కోసం ఇబ్బంది లేకుండా మధ్యలో కాలం తీసాం సార్. దాని స్ట్రెంత్ కోసం మీకు భీముల్లో కానీ పిల్లర్లో కానీ 25 లోడాం సార్. మనం ఈనర్ గా డ్రాయింగ్ ఎలా అయితే ఇచ్చారో యాస్టీజ్ గా అదే మనం ఫాలో అయ్యాం సార్. సిమెంట్ బయట స్లాబుల్లో ఏ రేషియోలో వాడతారు, మీరు ఏ రేషియోలో వాడుతున్నారు? జనరల్ గా బయట ఏంటంటే సార్ 6 కాంక్రీట్ 5 ఇసుక వేస్తారు సార్ బయట. మనం మాత్రం 5 కాంక్రీట్ 4 ఇసుక వేస్తాం సార్. దీనివల్ల ఏంటంటే మీకు M25 పైన అంటే M30 లోపు M25 పైన వచ్చేది సార్. మీకు బయట అంతా కన్స్ట్రక్షన్ జరిగేది అంతా మీకు M20 సార్. మన దగ్గర డ్రీమ్ హౌస్ లో M30 దాకా రావచ్చు సార్. దగ్గర మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. మన క్యూరింగ్ కూడా చూస్తుంటే మీరు జనరల్గా మన 15 రోజులు తప్పకుండా మళ్ళు కట్టి దాకా 15 రోజులు ఖచ్చితంగా క్యూరింగ్ పెడతాం సార్. మీకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకుండా చుట్టూ ఏమైనా సూర్యులు ఇలా ప్రొజెక్షన్ ఎలివేషన్ ప్రొజెక్షన్ వచ్చినా అది తన్ని బ్యాగులు వేసి మనం క్యూరింగ్ చేస్తాం సార్. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వైబ్రేటర్ కూడా సపరేట్గా మనం 2 మనుషులు సపరేట్గా పెడతాం సార్. స్లాబ్ రోజు కంటిన్యూస్గా వాళ్ళకి ఇంకేదో పని సార్, ఓన్లీ వైబ్రేటర్ పెట్టడం. అందువల్ల మీకు ఏంటంటే మీకు ఎక్కడ సర్వీస్ రావు సార్. కాలమ్స్లో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మన వైబ్రేటర్ మెయిన్ సార్ స్లాబ్లో. మనం ఎంత బాగా వైబ్రేటర్ పెడతాం అనేది స్టాఫ్స్ ఎంత ఆధారపడి ఉంటుంది సార్.